Hello guys, welcome to our channel. Today we are going to learn about the dictionaries. ఈ రోజు మనము డిక్షనరీస్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. మనము డిక్షనరీని ఎలా క్రియేట్ చేద్దామో నేర్చుకుందాం. ఇంకా వేరే లాంగ్వేజెస్ లో మనము ఈ డిక్షనరీని ఏమని పిలుస్తామో తెలుసుకుందాం. ఇంకా మనము we are going to learn about how to access a dictionary and we are also going to learn about how the functions works on dictionaries. ఈ రోజు ఈ వీడియోలో మీకు డిక్షనరీస్ అంటే ఏంటో కంప్లీట్ గా నేను అర్థమయ్యేలా చెప్తాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అప్ టు ఎండ్. ఇక్కడ డిక్షనరీస్ అంటే ఏం లేదు. డిక్షనరీస్ అంటే ఒక కీ వాల్యూ పేర్స్. ఎప్పుడైతే నువ్వు డిక్షనరీని క్రియేట్ చేస్తున్నావో విత్ ఏ కర్లీ బ్రాసెస్, ఎప్పుడైతే నువ్వు డిక్షనరీ క్రియేట్ చేసినావో లైక్ ఒక కీ ఇచ్చి దానికి వాల్యూ ప్రొవైడ్ చేసినావు అనుకో. సో అంటే డిక్షనరీస్ లో మనం ఎట్లా క్రియేట్ చేస్తామంటే డిక్షనరీస్ మెయిన్లీ గా ఒక కీ ఇస్తే ఒక వాల్యూ అని ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ ది డిక్షనరీస్. వీఆర్ యూజింగ్ లిస్ట్, టపుల్, సెట్స్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టు ఏ సింగిల్ ఎంటిటీ. అంటే మనము లిస్ట్ ని, టపుల్ ని, సెట్స్ ని వాడి ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని మనము ఒక సింగిల్ ఎంటిటీగా రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో మనము ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని ఒక కీ వాల్యూ పేర్ గా రిప్రజెంట్ చేయాలి అని అంటే మనము డిక్షనరీస్ ని వాడతాం. అంటే ఏం లేదు, లైక్ మనము గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని మనం ఒక సింగిల్ ఎంటిటీగా రిప్రజెంట్ చేస్తున్నాం లిస్ట్ లో, టపుల్ లో, సెట్ లో. సో అదే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని కీ వాల్యూ పేర్ గా రిప్రజెంట్ చేయాలంటే మనము ఈ డిక్షనరీని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ ద డిక్షనరీస్. ఇక్కడ డిక్షనరీని మనము డైనమిక్ అని అంటున్నాం. ఇన్ దిస్ డూప్లికేట్స్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ బట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. అంటే ఈ డిక్షనరీస్ లో డూప్లికేట్ కీస్ అనేవి అలో లేదు. సో వాల్యూస్ మనము అలో చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు డిక్షనరీ క్రియేట్ చేసినావు, ఆ డిక్షనరీలో నువ్వు ఒక కీ అని ప్రొవైడ్ చేసినావు, దానికి వాల్యూ ప్రొవైడ్ చేసినావు. నువ్వు కీని డూప్లికేట్ ఇంకో కీని నువ్వు యాడ్ చేయాలనుకుంటే ఆ డూప్లికేట్ కీని నువ్వు అలో చేయరాదు. అదే నువ్వు డూప్లికేట్ వాల్యూని అలో చేయు. సో డిక్షనరీస్ ఆర్ అలోస్ దిస్ డూప్లికేట్ వాల్యూస్ బట్ ఇట్ డస్ నాట్ అలో ద కీస్. ఈ కీస్ ని అలో చేయదట, డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తాడట. ఇక్కడ డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. ఇక్కడ డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్ ఎందుకు అంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనము లిస్ట్ లో ఒకసారి లిస్ట్ ని ప్రిపేర్ చేసిన తర్వాత మనము అందులో కొన్ని వాల్యూస్ ఇస్తాం. మనం ఇంకా కొన్ని వాల్యూస్ అలా యూజ్ చేయాలనుకుంటే మనము న్యూ వాల్యూస్ ని యాడ్ చేస్తాం కదా. సో లిస్ట్ ని మనం అందుకే మ్యూటబుల్ అని అంటున్నాం, ఎందుకంటే న్యూ వాల్యూస్ యాడ్ చేయొచ్చు. మనము టపుల్ చూసుకుంటే కనుక టపుల్ లో ఒక్కసారి కనుక వాల్యూస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అనేవి ఒక ఆర్డర్ లో ఉంటాయి. లైక్ మనము ఒక న్యూ వాల్యూస్ ని యాడ్ చేయాలనుకున్నాం అనుకో, ఆ న్యూ వాల్యూస్ ని ఈ టపుల్ అనేది సపోర్ట్ చేయదు. సో అందుకే మనం టపుల్ ని ఇమ్యూటబుల్ అని అంటున్నాం. సో లిస్ట్ ని మనం ఇమ్యూటబుల్ అని అంటున్నాం. అదే డిక్షనరీ చూసుకుంటే కనుక డిక్షనరీ అనేది ఒక మ్యూటబుల్. అంటే ఒక్కసారి నువ్వు డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత విత్ ఏ కీ వాల్యూ పేర్స్ నువ్వు ఒక న్యూ వాల్యూస్ ని కూడా డిక్షనరీస్ లో యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే మనం డిక్షనరీస్ ని ఒక మ్యూటబుల్ ఫంక్షన్ అని అంటున్నాం. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆర్ నాట్ అలౌడ్. డిక్షనరీస్ లో ఇండెక్సింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కీ వాల్యూ అనేది ఒక ఆర్డర్ లో ఉంది. ఆ ఏ ఆర్డర్ లో ఉందో తెలుసుకున్నందుకు మనం ఇండెక్సింగ్ ని వాడతాం కదా. సో లైక్ ఇండెక్సింగ్ ని మనము ఇక్కడ డిక్షనరీస్ లో వాడరాదు. సో స్లైసింగ్ అంటే ఒక వేరియబుల్ నుంచే ఇంకో వేరియబుల్ కి కొన్ని వాల్యూస్ ని మనము ర్యాండమ్ గా చేంజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ స్లైసింగ్ ఆపరేషన్ ని కూడా మనము డిక్షనరీస్ లో వాడరాదు. ఇన్సర్టింగ్ ఆర్డర్ ఈస్ నాట్ ప్రిజర్వ్డ్. అంటే మనం ఒక న్యూ వాల్యూస్ ని యాడ్ చేసేందుకు ఈ డిక్షనరీస్ అనేది ఇన్సర్టింగ్ ప్రాపర్టీని యూజ్ చేయదు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక మనము డిక్షనరీస్ ని లైక్ అదర్ లాంగ్వేజెస్ లైక్ C++, జావాలో మన డిక్షనరీస్ ని ఒక మ్యాప్స్ అని అంటున్నాం. బట్ ఇన్ పెర్ల్ అండ్ రూబీ ఇట్ ఈస్ నాన్ యాజ్ హ్యాష్. ఇక పెర్ల్ అండ్ రూబీ లాంగ్వేజెస్ ఆర్ ఎనీథింగ్, దానిలో మనము హ్యాష్ అని అంటున్నాం. లైక్ C++, జావాలో డిక్షనరీస్ ని మనం మ్యాప్స్ అని అంటున్నాం. మనము ఇక్కడ మన డిక్షనరీని ఎలా క్రియేట్ చేద్దామో నేర్చుకుందాం. మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఒక వేరియబుల్ లో మనము డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తాం? బై యూజింగ్ దిస్ కర్లీ బ్రాసెస్. అంటే ఈ కర్లీ బ్రాసెస్ ని బేస్ చేసుకొని మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తాం. We are separating the values by using commas.
అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీ క్రియేట్ చేసినావు విత్ ఏ కర్లీ బ్రాసెస్ విత్ ఏ కీ వాల్యూ పేర్స్. అంటే నువ్వు ఒక కీ ఇచ్చి పర్టికులర్ ఒక వాల్యూ ఇస్తావు ఒక డిక్షనరీస్ లో. ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకో కీ వాల్యూ రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే ఒక కీ వాల్యూ తర్వాత నువ్వు కామా ఆపరేషన్ ని వాడతావు. సో అందుకే మనము వాల్యూ కామాస్ తోటి ఆ కీ వాల్యూస్ ని సపరేట్ చేస్తాం డిక్షనరీస్ లో. ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఇట్ క్రియేట్స్ ఎంప్టీ డిక్షనరీ. అంటే డిక్షనరీస్ అనేవి ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. అది ఎట్లా అంటే ఒక ఎంప్టీ బ్రాకెట్ ని కూడా క్రియేట్ చేయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏ అనే వేరియబుల్ లో నేను ఈ కర్లీ బ్రాసెస్ ఎంప్టీగా రాండమ్ గా ప్రిపేర్ చేసిన, ఎప్పుడైతే నేను టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే ప్రింట్ చేస్తానో అప్పుడు నాకు డిక్షనరీ అని ప్రింట్ అవుతుంది. అంటే డిక్షనరీస్ లో మనం ఒక ఎంప్టీ డిక్షనరీ కూడా క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే అది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక లైక్ నేను చెప్పాను కదా మనం డిక్షనరీస్ ని ఎలా క్రియేట్ చేయాలో అని. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏ అనే వేరియబుల్ లో నేను ఈ కర్లీ బ్రాసెస్ ని వాడి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కీ ని 100 అని ప్రొవైడ్ చేసిన, ఇక్కడ రవి అని కొటేషన్ మార్క్ తో రిప్రజెంట్ చేసిన. సో ఇక్కడ రవి అనేది ఒక వాల్యూస్, అంటే ఇక్కడ 100 అనేది కీ, రవి అనేది వాల్యూస్. మనము ర్యాండమ్ గా ఈ రవి అని ఇక్కడ 100 అనేది ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. సో మనము ఇక మీకు అర్థమయ్యేలా నేను ఇక్కడ కీ అని 100 అని ఇచ్చాను, రవి అని వాల్యూస్ అని ఇచ్చాను. మనం డిక్షనరీస్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. మనం ఎప్పుడైనా క్యారెక్టర్ ని ఒక కొటేషన్ మార్క్ తోని రిప్రజెంట్ చేయాలి. సో డోంట్ ఫర్గెట్ దట్. హౌ టు యాక్సెస్ ఏ డిక్షనరీ అంటే ఎలా మనం డిక్షనరీస్ ని యాక్సెసింగ్ చేస్తామో నేర్చుకుందాం. వీ కెన్ యాక్సెస్ డాటా బై యూజింగ్ కీస్. అంటే మనము ఒక డాటాని యాక్సెస్ చేయాలి అని అనుకుంటే మనం కీస్ ని వాడతాం. సో కీస్ ని వాడి మనము ఒక డాటాని యాక్సెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను డి అనే వేరియబుల్ లో ఒక డిక్షనరీ ప్రిపేర్ చేసినాం. ఇక్కడ 100 అనే కీలో నాకు వాల్యూ ఏముంది, రవి అని కొటేషన్ మార్క్ లో ప్రొవైడ్ చేసిన, 200 అనే కీలో నాకు సుగేందర్ అని ప్రిపేర్ చేసిన వాల్యూ, 300 అనే కీలో సాగర్ అని ప్రిపేర్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో లైక్ వేరియబుల్ డి ఆఫ్ 100 అని, అంటే ఈ డిక్షనరీస్ లో 100 అనే కీలో నాకు వాల్యూ ఏది ఉంది అని నేను ఇక్కడ ప్రింట్ చేస్తే నాకు అక్కడ 100 అనే కీలో నాకు రవి అని ఉంది. సో ఇట్ డిస్ప్లేస్ అవుట్పుట్ as రవి అని. ఇక్కడ నేను ప్రింట్ డి ఆఫ్ 200 అంటే 200 అనే కీలో నాకు వాల్యూ ఏది ఉంది, సుగేందర్. సో ఇట్ డిస్ప్లేస్ ద అవుట్పుట్ as సుగేందర్. ప్రింట్ చేస్తాను ఎప్పుడైతే నేను డి అనే వేరియబుల్ లో 300 అనే కీ అవుట్పుట్ వాల్యూ ఏంటిది అని ప్రింట్ చేస్తే నాకు సాగర్ అని ఇక్కడ అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ద స్పెసిఫైడ్ కీస్ ఆర్ నాట్ అవైలబుల్ అంటే మనం ఒక స్పెసిఫై చేసిన కీస్ అనేవి అవైలబుల్ గా లేకపోతే అది మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కనుక నేను ప్రింట్ డి ఆఫ్ 400 అని ప్రింట్ చేసిన, అంటే 400 అనే కీలో నాకు వాల్యూ ఏది ఉంది అంటే నాకు 400 అనేది ఇక్కడ కీ లేదు. సో దానికి వాల్యూ ఏమి ఉంటది, ఏం లేదు. సో నాకు ఇది ఒక ఎర్రర్ ని చూపిస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రింట్ చేసినప్పుడు. డి డాట్ హ్యాష్ కీ అంటే మనము ఈ డి డాట్ హ్యాష్ కీ ఫంక్షన్ ని ఎందుకు వాడతామంటే ఒకవేళ వాల్యూ కీ అందులో కనుక ఉంటే అది మనకి 1 ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ కీ అవైలబుల్, ఒకవేళ కీ అనేది అవైలబుల్ ఉంటే మన అది 1 ని రిటర్న్ చేస్తుందట. కీ అనేది అవైలబుల్ గా లేకపోతే అది జీరోని డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఈ 400 ఇన్ డి అంటే 400 అనే కీలో మనకు వాల్యూ ఏది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 400 అనే కీలో 400 అనే కీ మన డి లో ఉందా, డి అనే వేరియబుల్ లో, డి అనే డిక్షనరీస్ లో ఉందా అంటే సో లేదు. ఎప్పుడైతే నేను ప్రింట్ చేస్తాను డి ఆఫ్ 400 అనే కీలో కీ నాకు డిక్షనరీస్ లో ఉందా, సో లేదు. ఇక్కడ అవుట్పుట్ లో నాకు ఏమొస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను చూసుకుంటే మన డిక్షనరీస్ ని ఎలా అప్డేట్ చేస్తాం అంటే ఇఫ్ ద కీ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ వీ కెన్ క్రియేట్ న్యూ వాల్యూస్. అంటే మనం ఒక కీ అనేది డిక్షనరీస్ లో అవైలబుల్ గా లేకపోతే మనం ఒక న్యూ వాల్యూస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ద కీ ఈస్ ఆల్రెడీ దేర్ దెన్ ద ఓల్డ్ కీ కెన్ రిప్లేస్ విత్ ద న్యూ కీ. అంటే ఒకవేళ కనుక కీ అనేది ఆల్రెడీ ఆ డిక్షనరీస్ లో మనం ఏదైతే ప్రిపేర్ చేసినామో డిక్షనరీస్ లో, ఆ డిక్షనరీస్ లో ఒకవేళ కీ అనేది ఉంటే మనము ఆ ఓల్డ్ కీని
రీప్లేస్ చేయొచ్చు. అంటే ఆ ఓల్డ్ కీ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ కీని మనము రీప్లేస్ చేసి ఒక న్యూ కీని క్రియేట్ చేయొచ్చు డిక్షనరీస్ లో. ఎప్పుడైతే నువ్వు ఒక డిక్షనరీస్ ని క్రియేట్ చేసినావో ఆ డిక్షనరీస్ లో నీకు ఒక ఓల్డ్ కీ ఏదైతే ఉందో నువ్వు ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసినది దాన్ని నువ్వు రీప్లేస్ కొత్త కీ తోటి నువ్వు రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే అది ఎలిమినేట్ చేసి ఒక న్యూ కీని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక డి అనే వేరియబుల్ లో 100 కీకి వాల్యూ సాగర్ అని, 200 అనే కీకి వాల్యూ అశ్వన్ అని, 300 అనే కీకి వాల్యూ సుగేందర్ అని, ఇవి క్యారెక్టర్స్ కదా. ఈ క్యారెక్టర్స్ ని మనం ఎప్పుడైనా ఇక్కడ మనం ఏం చేయాలంటే మనము దాన్ని కొటేషన్ మార్క్ తోటి రిప్రజెంట్ చేయాలి. అదర్వైజ్ ఇట్ డిస్ప్లేస్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నేను దీన్ని ప్రింట్ చేస్తానో దీనికి నాకు అవుట్పుట్ లో సేమ్ యాజ్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ D400 ఈజ్ రవి అని ఇచ్చి నేను ప్రింట్ చేస్తాను. అంటే నేనేం లేదు, ఇక్కడ నేను ఆల్రెడీ 300 కీకి వాల్యూ సుగేందర్ అని ఉంది కదా, నేను ఇంకా కీ వాల్యూస్ ని యాడ్ చేయాలి. సో నేను అప్డేట్ చేయాలి అంటే యాడ్ చేయాలనుకుంటే నేను ఇట్లా ప్రిపేర్ చేస్తా. D400 ఈజ్ రవి అని ప్రిపేర్ చేసిన. సో ఎప్పుడైతే మళ్ళీ దీన్ని ప్రింట్ చేస్తానో ఈ కీ వాల్యూ అనేది నాకు డిక్షనరీస్ లో యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ D100 ఈజ్ రామ్ అని ఉంది కదా. సో నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. అక్కడ మనకు ఆల్రెడీ డిక్షనరీస్ లో 100 కీకి మనకు వాల్యూ సాగర్ అని ఉంది. సో ఈ కీ అలానే ఉంటుంది. వాల్యూని మళ్ళీ రిప్లేస్ చేస్తే సాగర్ అనే ప్లేస్ లో రామ్ అని డిస్ప్లే అయింది అవుట్పుట్ లో. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ టు అప్డేట్ ఏ డిక్షనరీ. అండ్ మనకు డిక్షనరీస్ లో ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ అయితే నేర్చుకోబోతున్నాం. హౌ ద ఫంక్షన్స్ వర్క్స్ ఇన్ ద డిక్షనరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీని డిక్ట్ అంటే ఏం లేదు. ఈ డిక్షనరీ అంటే మనము డిక్షనరీస్ ని వాడి ఒక ఎంటీ డిక్షనరీని కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ లో డిక్ట్ ఆఫ్ కీ వాల్యూ నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన. మనము ఈ డిక్షనరీస్ లో కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. లైక్ లెంత్ కావచ్చు, క్లియర్ కావచ్చు, గెట్ కావచ్చు, పాప్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని ఫంక్షన్స్ డిక్షనరీస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిక్షనరీలో మనం ఇక్కడ లెంత్ అని ఫంక్షన్ చూసుకుంటే కనుక ఈ లెంత్ అనే ఫంక్షన్ డిక్షనరీస్ లో ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ లైక్ లెంత్ ఆఫ్ ఏ అని ఇచ్చింది అనుకో నేను ఇక్కడ. అంటే లెంత్ ఎంత ఇక్కడికి 1 కీ వాల్యూ కలిపి 1, కీ వాల్యూ కలిపి 2, కీ వాల్యూ కలిపి 3 ఇక్కడ. సో నాకు ఇక్కడ అవుట్పుట్ లో ఏమో డిస్ప్లే చేస్తుంది అంటే నాకు ఇక్కడ 3 అని డిస్ప్లే చేస్తుంది. కీ వాల్యూస్ ఎన్ని అంటే కీ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ఈ డిక్షనరీలో అంటే ఏదైనా వేరియబుల్ డిక్షనరీస్ లో కీ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. సో నాకు ఇక్కడ 3 అని డిస్ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ నేను క్లియర్ చేయాలి మొత్తం లైక్ ఏ డాట్ క్లియర్ అని ఎప్పుడైతే క్లియర్ చేస్తానో ఏ డాట్ క్లియర్ అని అప్పుడు నాకు ఈ కీ వాల్యూస్ ఏవైతే డిక్షనరీస్ లో ఉన్నాయో ఈ కీ వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. నేను ఎప్పుడైతే లైక్ ఏ డాట్ గెట్ ఆఫ్ 100 అని ఇస్తాను అంటే నాకు ఈ గెట్ ఫంక్షన్ ని వాడి 100 అనే కీలో నాకు వాల్యూ ఏది ఉంది సిద్ధార్థ అని. సో నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ లో లైక్ సిద్ధార్థ అని డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ లో. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ పాప్ ఫంక్షన్ ఎందుకు వాడుతున్నాం ఇక్కడ పాప్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనం స్పెసిఫై చేసిన వాల్యూనే అది రిమూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ పాప్ ఆఫ్ 100 అని ఇచ్చింది అనుకో మనం స్పెసిఫై చేసిన వాల్యూ ఏంటిది ఇక్కడ సిద్ధార్థ అనే కీలో నాకు వాల్యూ రిమూవ్ అవ్వాలి. సో నేను ఇక్కడ స్పెసిఫై చేసిన సో నాకు ఇదే రిమూవ్ అవుతుంది. సో నాకు అది రిమూవ్ అయిపోతుంది ఇక్కడ. సో రిమూవ్ అయిపోయి రవి అనే కీకి 200 వాల్యూ అట్లా ఇవి రెండు డిస్ప్లే అవుతాయి నాకు అవుట్పుట్ లో. ఇక్కడ మనము ఈ ఫంక్షన్స్ లెంత్ అనే ఫంక్షన్ ఎన్ని డిక్షనరీస్ లో ఎన్ని కీ వాల్యూస్ ఉన్నాయో రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్ అంటే మొత్తం క్లియర్ ని చేసేస్తుంది. డిక్షనరీస్ ప్రిపేర్ చేసినంత కీ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో డిక్షనరీలో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. గెట్ ఫంక్షన్ అంటే మనకు అవసరమైన వాల్యూస్ అనేవి వస్తాయి. పాప్ ఫంక్షన్ అంటే మనం స్పెసిఫై చేసిన వాల్యూస్ అనేవి రిమూవ్ అయిపోతాయి.
లైక్ పాప్ ఐటమ్ అంటే ఇక్కడ పాప్ ఐటమ్ అంటే మనం కూడా ఈ పాప్ ఐటమ్ ఎక్కడ వాడతాం అంటే దిస్ ఫంక్షన్ రిమూవ్స్ అన్ ఆర్బిటరీ కీ ఐటమ్ కీ వాల్యూ ఫ్రమ్ ద డిక్షనరీ. అంటే ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే గనక ఆర్బిటరీ కీ వాల్యూస్ మాత్రమే రిమూవ్ చేస్తా. అంటే ర్యాండమ్ గా దానికి ఇష్టం ఉన్న సిస్టమ్ అనేది దానికి ఇష్టం ఉన్న వాల్యూస్ ని రిమూవ్ చేసుకుంటది. రిమూవ్ చేసుకుని ఏదైనా ఒక కీ వాల్యూ అన్న ఏదైనా ఒక 2 కీ వాల్యూస్ అయినా ఉంచుకుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ పాప్ ఆఫ్ ఐటమ్ అని ఇచ్చింది అనుకో, నేను ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ ఏమైతుంది అంటే వెయిట్ ఇక్కడ ఎప్పుడైతే ప్రింట్ ఏ డాట్ పాప్ ఐటమ్ అని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ అవుట్పుట్ లో ఏమైతుంది అంటే మళ్ళీ ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో లైక్ సిద్ధార్థ కీకి 100 వాల్యూ ఇవన్నీ 2 రిమూవ్ అయిపోయి నాకు ఈ కీ వాల్యూ అనేది ఉంటది అవుట్పుట్ లో. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ ద పాప్ ఐటమ్ ఫంక్షన్ వర్క్స్ ఇన్ డిక్షనరీ. మనం ఇక్కడ కీ ఫంక్షన్ ఎలా వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే ప్రింట్ ఏ డాట్ కీ ఆఫ్ అని ప్రింట్ చేస్తానో నాకు అప్పుడు ఏదైతే డిక్షనరీ వేరియబుల్లో నాకు ఎన్ని కీస్ ఉన్నాయో నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నాకు ఏం డిస్ప్లే అవుతుంది అంటే అవుట్పుట్ లో నాకు 100 అనే కీ అనేది ఉంది, లైక్ 200 అనే కీ అనేది ఉంది. సో నాకు 300 అనే కీ అనేది ఇక్కడ ఉంది. సో నాకు ఇక్కడ ఎన్ని కీస్ అనేవి ఈ డిక్షనరీలో ఉన్నాయో నాకు ఇక్కడ అన్ని కీస్ అనేవి అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి. మనము వాల్యూస్ ని కూడా అలానే డిస్ప్లే చేయొచ్చు అవుట్పుట్ లో ఎన్ని వాల్యూస్ అనేవి డిక్షనరీ ఉన్నాయి చెక్ చేస్తానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే ఎన్ని వాల్యూస్ అనేవి నాకు ఈ డిక్షనరీలో ఉన్నాయి. సో నాకు సిద్ధార్థ రవి సుగేందర్ అని 3 వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఆ 3 వాల్యూస్ అనేవి సిద్ధార్థ సుగేందర్ రవి అని నాకు ఇక్కడ అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ ఐటమ్స్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ ఐటమ్ అంటే ఈ ఫంక్షన్ అనేది లిస్ట్ ఆఫ్ టపుల్స్ విచ్ ఈస్ రిప్రజెంటింగ్ ద కీ వాల్యూ పేర్స్. అంటే ఏవైతే లిస్ట్ ఆఫ్ టపుల్స్ కీ వాల్యూ పేర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయో ఆ కీ వాల్యూస్ ని ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక నేను ఇక్కడ దీన్ని కాపీ చేస్తా. కాపీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసిన ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒకవేళ 2 వాల్యూస్ ఫర్ కే కామా వి అన్న మన ర్యాండమ్ ఏదైనా వాల్యూస్ కే కామా వి ఇన్ ఏ డాట్ ఏ అనే ఐటమ్స్ లో ఉన్నాయా, ఏ అనే డిక్షనరీస్ లో ఉన్నాయా అని ఈ ఐటమ్ ఫంక్షన్ ని వాడి నేను చెక్ చేస్తున్నా. ఉంటే గనక నాకు ఏమని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ లో రవి అనే కీకి వాల్యూ ఏది ఉంది. ఇక ర్యాండమ్ గా మనం ఏదైనా తీసుకోవచ్చు, ఈజ్ అవర్ విష్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళా ఉంటే గనక నేను ప్రింట్ చేస్తున్నా ఆ బి అనే వేరియబుల్ ని సి అనే వేరియబుల్ ని కే కామా కే నాట్ బి. ఇక్కడ నేను మళ్ళీ మైనస్ మైనస్ అని ఇచ్చి మళ్ళీ నేను కామా ఇచ్చి సి అని ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే నేను ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ అవుట్పుట్ లో ఏమైనా డిస్ప్లే అవుతుంది అంటే 100 అనే కీకి వాల్యూ ఏది ఉంది, లైక్ 100 అనే కీకి వాల్యూ సిద్ధార్థ అని ఉంది, 200 అనే కీకి వాల్యూ రవి అని ఉంది, 300 అనే కీకి వాల్యూ సుగేందర్ అని ఉంది అని నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. అంటే ఏం లేదండి ఇక్కడ ఐటమ్స్ ఐటమ్స్ అనే ఒక ఫంక్షన్ ఎన్ని ఐటమ్స్ అనేవి నాకు డిక్షనరీస్ లో ఉన్నాయో చెక్ చేస్తానికి మనము ఫర్ లూప్ ని వాడి చెక్ చేస్తాం. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ ద ఐటమ్స్ వర్క్స్. ఇక్కడ కాపీ అంటే ఏం లేదు,
ఒక ఇంకో క్లోన్ ని క్రియేట్ చేస్తుంది. అంటే నాకు కీ వాల్యూ అనేవి ఉన్నాయి, ఆ డిక్షనరీస్ ని నేను ఇంకో క్లోన్ ని క్రియేట్ చేయొచ్చు ఆ డిక్షనరీస్ ని వాడి. అంటే ఒక మళ్ళీ ఇంకొకటి సేమ్ యాస్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ లెక్కన ఇంకో పర్సన్ ని మనం ఒక క్లోన్ గా తయారు చేయొచ్చు, లైక్ ఫేస్ మాస్క్ అవ్వచ్చు అట్లా సేమ్. అంటే ఒక డిక్షనరీస్ ని తీసుకుంటే గనక ఆ డిక్షనరీస్ ని మనము బేస్ చేసుకొని మనం ఇంకో క్లోన్ ని తయారు చేయొచ్చు. ఇక్కడ సెట్ డిఫాల్ట్ అంటే ఇఫ్ ద కీస్ ఆల్రెడీ అవైలబుల్, అంటే ఒకవేళ కీ అనేది ఆల్రెడీ అవైలబుల్ గా ఉంటే గనక అదేం చేస్తుందంటే ఆ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసి ఏవైతే కీ వాల్యూస్ ఉన్నాయో అది మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మనం స్పెసిఫై చేసిన కీ అనేది ఆ డిక్షనరీస్ లో అవైలబుల్ గా లేకపోతే మనకు అది ఏం చేస్తుంది, ఒక ఎర్రర్ ని చూపిస్తుంది. చూపించి ఏం చేస్తుందంటే మనం ఇంకా న్యూ వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం స్పెసిఫై చేసిన కీ అనేది అందులో లేకపోతే మనం ఒక న్యూ వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు. అంటే సెట్ డిఫాల్ట్ అంటే మనము కీ అనే ఒక మనం తీసుకున్న వాల్యూ ఆ కీ అవైలబుల్ లేకపోతే మనం న్యూ వాల్యూస్ ఆ డిక్షనరీస్ లో క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ ద ఫంక్షన్స్ వర్క్స్ ఇన్ ద డిక్షనరీస్. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు వన్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మనం ఒక క్వశ్చన్ చూసుకుంటే కనుక రైట్ ఏ ప్రోగ్రామ్ టు టేక్ డిక్షనరీస్ ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ ప్రింట్ ద సమ్ ఆఫ్ వాల్యూస్. అంటే మనం ఈ కీబోర్డ్ నుంచి వెళ్ళి కొన్ని డిక్షనరీస్ ని ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఇక్కడ నేను ఏదైనా వేరియబుల్ లో ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నా, లైక్ ఇన్పుట్ ఏం ప్రొవైడ్ చేస్తున్నా అంటే నేను ఒక ఎంటర్ డిక్షనరీ, ఏదైనా ఒక డిక్షనరీ ఎంటర్ చేయంగానే ఆ డిక్షనరీస్ లో నాకు ఏమున్నాయో నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ద డిక్షనరీ అంటే నేను అవుట్పుట్ లో ఇస్తాను, ఇన్పుట్ లో ఇస్తాను ఎప్పుడైతే ఇక అవుట్పుట్ లో అడుగుతుంది ఎంటర్ ద డిక్షనరీ అని. అప్పుడు నువ్వు ఏదైనా ఒక డిక్షనరీ ఎంటర్ చేస్తే ఆ కీ వాల్యూస్ ఏమున్నాయో నీకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేయాలి, అండ్ ప్రింట్ ద సమ్ ఆఫ్ వాల్యూస్, సమ్ ఆఫ్ వాల్యూస్ ని నేను ఇక్కడ ప్రింట్ చేయాలి. సో నేను దానికోసం ఒక వేరియబుల్ బి ని తీసుకున్నా. సమ్ ఆఫ్ ఏం చేయాలి, ఏ డాట్ వాల్యూస్. అంటే ఏ డాట్ వాల్యూస్ అని ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇక్కడ సమ్ ఆఫ్ కీ వాల్యూస్, సమ్ ఆఫ్ వాల్యూస్ ని మనం సమ్ అంటే ఏవైతే డిక్షనరీస్ లో వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం ఇక్కడ సమ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను ఇక్కడ డిక్షనరీని ప్రిపేర్ చేసిన డి అనే వేరియబుల్ తో, అంటే 100 సాగర్, అశ్వన్, సుగేందర్ అని ఇక్కడ ప్రిపేర్ చేసిన కదా. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సమ్ చేయాలి. ఒక డి అనే వేరియబుల్ తీసుకున్నా సమ్ చేస్తున్నా. ఏంది దేన్ని సమ్ చేస్తున్నా అంటే ఏ డాట్ వాల్యూస్ ఆఫ్ లైక్ ఎంటీ బ్రాకెట్, అంటే ఏవైతే వాల్యూస్ డిక్షనరీస్ లో ఉన్నాయో ఆ వాల్యూస్ ని సమ్ చేస్తున్నా. అంటే మేము ఎప్పుడైతే దీన్ని ఎంటర్ చేస్తామో అవుట్పుట్ లో ప్రింట్ చేస్తామో, ప్రింట్ చేసినప్పుడు లైక్ మనం ఏమని ప్రింట్ చేస్తామంటే లైక్ ప్రింట్, మనం ఇక్కడ క్యాపిటల్ ని వాడద్దు ఎప్పుడైనా, లేకుంటే ఎర్రర్ చూపిస్తుంది మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో. ఇక్కడ మనం ఏం చేయాలంటే సమ్ ఈక్వల్స్ టు కొటేషన్ మార్క్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రిప్రజెంట్ యాజ్ ఏ లైక్ బి అనే వేరియబుల్ ఇచ్చిన. అంటే ఏం లేదు, ఎప్పుడైతే మనం దీన్ని రన్ చేస్తామో రన్ చేసినప్పుడు లైక్ అది అవుట్పుట్ లో ఏం అడుగుతుంది అంటే ఎంటర్ ద డిక్షనరీ. మనం ఏదైనా ఒక డిక్షనరీ ఇస్తున్నాం, డిక్షనరీ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు మనం డి అనే డిక్షనరీస్ లో లైక్ కీ వాల్యూస్ ని ఇచ్చినాం. డి అనే డిక్షనరీ ఇక్కడ ఇస్తామో అవుట్పుట్ లో ఎంటర్ ద డిక్షనరీ అంటే నువ్వు డి ఇచ్చినావు అనుకో, ఆ డిక్షనరీస్ లో నీకు ఏవైతే కీ వాల్యూస్ అనేవి ఉన్నాయో ఆ కీ వాల్యూస్ అనేవి యాడ్ అయిపోతాయి. అంటే ఏం లేదు, ఆ కీస్ అనేవి యాడ్ అయిపోయి మీన్స్ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డిక్షనరీస్ లో ఆ వాల్యూస్ అనేవి యాడ్ అయిపోయి నీకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నాకు ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి 100, 200, 300 ఆ వాల్యూస్ నాకు ఇక్కడ అవుట్పుట్ లో ఎప్పుడైతే నువ్వు ఎంటర్ చేస్తావో లైక్ డిక్షనరీ డి అని ఎంటర్ చేయంగా నీకు 100 ప్లస్ 200 ఎంత 300, 300 ప్లస్ 300 600. సో నాకు 600 అని అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ ద సమ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద డిక్షనరీ. అండ్ ఆల్సో నీకు ఒక ప్రోగ్రామ్ చూపిస్తా. ఇది మీరు ఒక ప్రోగ్రామ్ రాసి దాని అవుట్పుట్ ని నాకు మీరు స్క్రీన్ షాట్ ద్వారా నాకు కామెంట్ లో పెట్టండి. మీకు ఏమైతే మీకు ఈ ప్రోగ్రామ్ రన్ అయితే నాకు కామెంట్ లో లైక్ టెక్స్ట్ చేయండి
ఈ ప్రోగ్రామ్ నాకు రన్ అయింది. సో అర్థమైతే ఐ హావ్ అండర్స్టూడ్ దిస్ ప్రోగ్రామ్ క్లియర్లీ. సో ప్లీజ్ ఇంకా వీడియోస్ తీయండి లైక్ అని మీరు అడగచ్చు కామెంట్ లో. చెప్తే నేను ఇంకా వీడియోస్ మీకోసం మంచి వీడియోస్ ని మీకోసం ప్రిపేర్ చేస్తా. నాకు తెలిసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ నంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ వోవెల్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్. ఇక్కడ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాయమంటున్నాను, ఎన్ని నెంబర్ ఆఫ్ ఓవెల్స్ అనేవి ఈ స్ట్రింగ్ లో ఉన్నాయి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ అని తీసుకుంటా, ఒక వేరియబుల్ తీసుకుంటా. ఆ వేరియబుల్ కి ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తా. ఓవెల్స్ అని ఇంకో వేరియబుల్ తీసుకొని ఒక ఎంటీ డిక్షనరీ ప్రిపేర్ చేసి ఒక వేరియబుల్ అనేది వేరియబుల్ లో ఉంటే కనుక నేను మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా క్లారిటీ అర్థం కాదు. నేను ఏ అనే వేరియబుల్లో ఏమి ఇస్తున్నా ఇన్పుట్, నువ్వు ఒక వర్డ్ ఎంటర్ చేయంగానే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ద వర్డ్ అని ఇస్తా. ఇక్కడ ఎంటర్ ద వర్డ్, ఎంటర్ ద వర్డ్ అని ఇస్తా. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాకు ఇక్కడ ఓవెల్స్ కదా, ఓవెల్స్ ఏంటిది, ఓవెల్స్ అనగానే మనకు ఏం గుర్తుకొస్తాయి, ఓవెల్స్ లైక్ ఓవెల్స్ ఏంటి మనకు ఏ ఈ ఐఓయు కదా. సో ఏ ఈ ఐ ఓ యు. సో ఏఈఐఓ అనే మనకి ఇక్కడ ఓవెల్స్. ఇక్కడ మనం ఒకటి ప్రింట్ చేస్తే ఒకటి వచ్చింది బాబు. సో మనకి ఇవి అనేవి ఓవెల్స్. ఇక్కడ ఏమైందంటే ఇది లిమిట్. ఇక్కడ మనము ఒక వేరియబుల్లో ఇన్పుట్ ఇచ్చిన ఎంటర్ ద వర్డ్, ఒక వర్డ్ ని ఎంటర్ చేయంగానే లైక్ ఆ వర్డ్ లో నీకు ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చదువుతామండి, క్వశ్చన్ క్లారిటీగా చదవండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ ఓవెల్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్. అంటే నువ్వు ఒక స్ట్రింగ్ ని ఒక కొటేషన్ మార్క్ ని వాడి ఒక వర్డ్ ని ఇస్తున్నావు. ఆ వర్డ్స్ లో నీకు ఎన్ని ఓవెల్స్ అనేవి ఉన్నాయో నీకు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు ఈ క్వశ్చన్ లో బేస్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటీ డిక్షనరీ ప్రిపేర్ చేస్తున్నా. లైక్ ప్రిపేర్ చేసి ఫర్ లూప్ ని వాడి ఫర్ ఐ ఇన్ ఏ, ఐ అనే వేరియబుల్ ఏలో ఉంటే, ఐ అనే వేరియబుల్ ఏలో ఉంటే గనక మనం ఏం చేయాలి, ఇఫ్ ఒకవేళ గనక ఇఫ్ ఐ ఇన్ ఓవెల్స్ లో ఉంటే, ఐ అనే వేరియబుల్ ఇక్కడ మనము ఈఐ వాడాలి. ఒకవేళ కనుక ఫర్ లూప్ అంటే ఫర్ లూప్ ని వాడుతున్నాను ఫర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్. ఫర్ ఐ అనే వేరియబుల్ ఏలో ఉంటే, ఇఫ్ ఐ అనే వేరియబుల్ ఓవెల్స్ లో ఉంటే గనక మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రింట్ చేయాలి. ఏమనంటే లైక్ డి ఆఫ్ ఐ అని ఇచ్చి లైక్ డి డాట్ గెట్ లైక్ ఐ కామా 0 అని ప్రొవైడ్ చేయాలి. ఐ కామా నో నీడ్ ఇది 0, ఐ కామా 0 ప్లస్ 1 అని ఇవ్వాలి. అంటే ఒకవేళ కీ అనే ఓవెల్స్ అనే అందులో ఉంటే పర్టికులర్ స్పెసిఫై చేసిన వేరే వర్డ్ లో నాకు కొన్ని ఓవెల్స్ ఉంటే నేను ఆ ఓవెల్స్ కి ఇంకో +1 యాడ్ చేస్తున్నా. అలా యాడ్ చేసి నేను ఏం చేస్తున్నా ర్యాండమ్ గా, ఒకవేళ కనుక ఫర్ లైక్ కే కామా వి ఇన్ సార్టెడ్ అంటే సార్ట్ చేస్తున్నా, అంటే ఒక యాడ్ చేస్తున్నా ఉంటే గనక లైక్ డి డాట్ ఐటమ్స్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో నాకు అవుట్పుట్ లో డిస్ప్లే చేయు కాస్త అని నేను ఇక్కడ లైక్ ఇస్తున్నా.
నేను ఇలా ఇయ్యంగానే నేను ఎప్పుడైతే మళ్ళీ నేను ప్రింట్ చేస్తాను లైక్ ప్రింట్ కే కామా అక్కడ్ నో నీడ్ మీన్స్ అక్కడ్ లైక్ అక్కడ్ అని ఇస్తే మళ్ళీ నేను ఏమేమి ఇస్తున్నా అంటే లైక్ నో నీడ్ ఇక్కడ మనము ఎందుకు ఇలా వస్తుందంటే మనం ఇందుని న్యూ డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అలానే వస్తుంది. ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ ని చేసిన లైక్ ఇక్కడ మాకు అవుట్పుట్ లో ఎంటర్ ద వర్డ్ అంటే ఒక వర్డ్ ని ఎంటర్ చేయగానే ఆ వర్డ్ లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి లైక్ సిద్ధార్థ అనే వేరే వర్డ్ లో నాకు 3 ఓవెల్స్ ఉన్నాయి ఐ ఏ ఫస్ట్ ఐ అక్కడ్ ఐ అనేది ఎన్నిసార్లు అక్కర్ అయింది 1 టైం సో ఈ డిస్ప్లేస్ అవుట్పుట్ యాజ్ 1 టైం ఏ అనే ఓవెల్ ఎన్నిసార్లు అక్కర్ అయింది ఈ వర్డ్ లో అంటే 2 టైమ్స్ ఏ సో ఇట్ అక్కడ్ 2 టైమ్స్ ఇన్ డిస్ప్లేస్ ఇన్ అవుట్పుట్ యాజ్ 2 టైమ్స్ అంటే ఇక్కడ ఏం లేదండి ఒక ఇన్పుట్ ప్రొవైడ్ చేసినాం ఒక వర్డ్ ని ఎంటర్ చేయగానే ఆ వర్డ్ లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తానికి సో దానికోసం ఓవెల్స్ ని క్రియేట్ చేసిన డిక్షనరీని ఒక ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ చేసిన ఫర్ లూప్ ని వాడి అంటే ఫర్ లూప్ అంటే ఫర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్ ఫర్ ఐ అనే వేరియబుల్ ఏ లో ఉంటే ఒకవేళ ఇఫ్ కండిషన్ ని వాడుతున్నా ఒకవేళ కండిషన్ చెక్ చేస్తానికి ఇఫ్ ఐ అనే వేరియబుల్ ఆ ఏ లో ఉంటే ఆ ఓవెల్స్ లో ఉంటే సో డి అనే వేరియబుల్ ని వాడి గెట్ ఆఫ్ ఐ కామా 0+1 అంటే ఉంటే కనుక నాకు +1 యాడ్ చేయాలి ఫర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్ కాబట్టి ఫర్ కే కామా వాల్యూ ఇన్ సార్టెడ్ అంటే కే అనే వాల్యూస్ సార్ట్ చేస్తున్నా అంటే లైక్ ఐటమ్స్ నాకు ఐటమ్స్ అనేవి కావాలి. ఇక్కడ మనం ఎన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయో వాటిలో ఐటమ్స్ నేను తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఎప్పుడైతే వర్డ్ ని ఎంటర్ చేయగానే లైక్ ఎంటర్ ద వర్డ్ అని ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ లో ఎందుకంటే ఇన్పుట్ ఇచ్చిన కాబట్టి నేను ఎప్పుడైతే సిద్ధార్థ ప్రొవైడ్ చేస్తానో ఆ సిద్ధార్థ అనే వేరే వర్డ్ లో నాకు ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి ఇక్కడ నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఐ అనేది 1 టైం ఉంది ఓవెల్ ఇక్కడ ఏ అనేది 2 టైమ్స్ ఉంది సో నాకు ఇక్కడ ఏ అనేది 2 టైమ్స్ ఉందని చూపిస్తుంది ఈ డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో మీరు ఈ క్వశ్చన్ ని నాకు చేసి అవుట్పుట్ ఏమొచ్చిందో నాకు కామెంట్ లో టెక్స్ట్ చేయండి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ ది డిక్షనరీస్. సో ఈ వీడియోలో మనం డిక్షనరీస్ అంటే నేర్చుకున్నాం. డిక్షనరీస్ ని మనము ఎంప్టీ డిక్షనరీ ఎలా ప్రిపేర్ చేస్తాం నేర్చుకున్నాం. ఏమేం ఫంక్షన్స్ డిక్షనరీస్ లో వర్క్ అయితే నేర్చుకున్నాం. వి ఆల్సో లెర్న్ అబౌట్ ది హౌ టు యాక్సెస్ ఎ డిక్షనరీ. మనము ఏ ఫంక్షన్స్ ని ఇందులో వాడతాం లైక్ పాప్ ఐటమ్స్ ఫంక్షన్ రిమూవ్ ఫంక్షన్ క్లియర్ ఫంక్షన్ ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా ఈ డిక్షనరీస్ లో పర్ఫార్మ్ అయితే మన డిక్షనరీస్ ని కీ వాల్యూ పేర్స్ అని ఎందుకు అంటున్నాం లైక్ సో ఈ వీడియోలో మనం క్లారిటీగా నేర్చుకున్నాం డిక్షనరీ అంటే ఏంటో. So if you like this video then don't forget to click on subscribe button. We will see you in the next video. Till then bye bye.